హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. అంటే కొద్ది రోజుల నుంచి వీడియోస్ అయితే రావట్లేదండి. అది ఎందుకనేది అంటే నాకైతే హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కూడా నాకు బాగాలేదండి. కళ్ళు ఒకసారి మీరు గమనించినట్టయితే కళ్ళు అసలు నిద్ర లేసరికి ఏమవుతుందో కూడా తెలియట్లే, మొత్తం మూసుకుపోతున్నాయి. అసలు ఏం బాగలేదో కూడా తెలియట్లేదు నాకు. రోజుకి ఒకటి బయటపడుతూ ఉందన్నమాట. ఇంకా దానివల్ల మా తమ్ముడు నువ్వన్నా తీసుకోరంట. లేదక్క నువ్వు కనిపించాలా అంటాడు. సరేలే నాకు 2 రోజులు ఆగు, వాళ్ళకి చెప్దాము హెల్త్ బాగాలేదని చెప్పాను. ఈరోజు ఇంక ఇట్ట కాదు, ఇంక చాలా రోజులు అయిపోతా ఉంది వీడియోస్ తీసి. ఇంకొద్దక్క నువ్వు లేసి వచ్చేసి ఎట్టుంటే అట్టు వచ్చేసేయి, ఏం కాదు వాళ్ళకి చెప్దామని చెప్పేసి అన్నాడు. సరేలేరా పదా. ఇప్పుడు కూడా అసలు కళ్ళు జిలలు నా కర్రు ఆ కన్ను చూసారా, రెడ్ కలర్ లో ఉంది. ఇది కూడా రెండు, ఇది వైట్ ఉంది కానీ అది బాగా రెడ్గా ఉంది. ఇదే భయంకరంగా జిల పడుతూ ఉన్నాయి. మొన్నటి వరకు వేరే బాగా లేకుండా వచ్చింది, రాత్రి నుంచి మళ్ళీ ఇది ఒకటి వచ్చేసింది ప్రాబ్లం. అదేమైందో కూడా నాకు అర్థం కావట్లే. సరేలే ఇంకా నువ్వు లేసేయక్క వీడియో తీసేద్దాము అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు లేసేసాను అనమాట నేను. ఓకేనా, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బండితనం ఉందిలే దీనికి. ఉందా? మర్చిపోయా. క్లైమేట్ ఏంది వేరే విధంగా ఉందిరా? చూపించు, భలే ఉంది అసలు. చల్లగా ఉంది క్లైమేట్, చూడండి. సూర్యుడు వస్తా ఉన్నాడు. టైం 6:57 అయిపోయింది. చల్లగా ఉంది. ఇంక నుంచి డైలీ వస్తాయండి వీడియోస్, ఖచ్చితంగా చూడండి. రోజు పెట్టేస్తాం వీడియోస్. ఇంకా ఫాస్ట్గా జిమ్మేసింది కదా మా అక్క. కాదండి, నేను జిమ్మాను. పాపము నడువు నెప్పుకుందని చెప్పింది. నేను జిమ్మేసా కర్ర ఒకటి తీసుకొని నీట్గా. బాగాలేనప్పుడు చేయాలి కదా, తప్పదు. మా అమ్మ రోజు చేస్తుంది, ఎంత బాగాలేకపోయినా ఈ మాత్రం వదలదు. రోజు వీడియో తీయమంటా ఉంటుంది. నేను ఎందుకులే మమ్మీ, ఒకేసారి అక్కకు బాగా అని చేసుకుందాం అని చెప్పా. పడతాయి. చూడండి, నీట్గా అయిపోయింది. ఇందాక ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మనమైనా అంతే కదా, మనమైనా అన్నీ తీసేసుకుంటే ఎట్టుంటాము, అన్ని ముక్కులు చెవులు అంతా వేసుకుంటే ఎట్టుంటాం, అంతే కదా. అది కూడా బాగుంది. టాప్ చూసారా,
ఈ అబ్బా డాబర్ ఎట్లే అది. మా పాప స్నానం చేసిన తర్వాత పళ్ళు తోముతుంది చూడండి. హాయ్ హాయ్ మా ఏమే ఈరోజు ఏం చేస్తున్నావా? పెరుగన్నం పెడుతున్నామ్మా. పెరుగన్నమా? ఏం పెట్టకూడదు రాత్రంతా వాంతలు చేసుకున్నారు. బాగలేదు పాపకు కూడా, బాగా వెయిట్ చేసేస్తుంది. వేడి చేసేసి అంటే ఎండలు వచ్చేసాయి కదా, బాగా వెయిట్ చేసేస్తుంది. దానివల్ల ఇంక పెరుగన్నమే పడుతుంది. దానికి పెరుగన్నం పెట్టుకుంటుంది. నీళ్ళు ఎక్కువ పోయి. నీళ్ళు బస్సు బాక్స్ కారిపోద్ది. సరే నువ్వు తక్కువ పోసినా పాప చేత పోపించుకోమంటావులే. ఆడ తినేటప్పుడు కొంచెం వేసుకొని పెరుగు కూడా మళ్ళీ పెరుగు గట్టిగా గలపకూడదు. అదే నీళ్ళు పోపి. నువ్వు సాల్ట్ ఒక దాంట్లో పెట్టు, సాల్ట్ పేపర్లో పెట్టు, ఆడేసుకుంటుంది. ఉప్పు పెట్టు. ఉప్పు కలపొద్దు, ఊరగాయలు ఏమొద్దు, వస్తుంది అదే పెట్టా. ఊరగాయ ఏం పెట్టుకోం వద్దు. మా అమ్మ చేతి పెరుగన్నం భలే ఉంటుంది. ఇప్పుడు ఒకటి జరిగిందండి, పాప బాలేదని ఇలా పాప వామిటింగ్ చేసుకుంది. అది చూపించచ్చో చూపించకూడదో నాకు తెలియట్లా. తల్లి వద్దులే మా స్కూల్కి, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. చూడండి వామిటింగ్ చేసేసుకుంది, బాగలేదు అసలు. వద్దులేక స్కూల్కి, దూరం అండి స్కూలు. ఒకవేళ నేను అక్కడికైనా వెళ్ళానంటే మళ్ళీ పాపని తీసుకొచ్చేది కష్టం అయిపోతుంది. వద్దులే ఈరోజు. పోమా నువ్వు రెస్ట్ తీసుకోపో, యూనిఫామ్ అయిపోయేసి. చిత్తు ఎలా ఉంది ఇప్పుడు? వద్దులే ఈరోజు స్కూల్కి, రేపటి నుంచి పోదాంలే సరేనా? నేను చెప్తాలే ఫోన్ చేసి స్కూల్లో మ్యామ్కి చెప్తాంలే. మళ్ళీ వెళ్ళి ఆడ వామిటింగ్ అయితే అట్లా నైట్ నుంచి వామిటింగ్ అవుతూ ఉందండి. ఓకే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో, యూనిఫామ్ అయిపోయేసి. మా అమ్మ వచ్చేసి ముగ్గులు వేసేసింది, వేస్తా ఉంది. మళ్ళీ చల్లగా వచ్చేసింది. చల్లగా ఉంది ఈరోజు మొత్తానికి, క్లైమేట్ చల్లగా ఉంది. స్టార్ వేస్తుంది మా అమ్మ. శివరాత్రి అయిపోయింది. శివరాత్రికి శివ అంటే వస్తుందంట. ఉగాదికి ఊడ్చుకోబోద్దాను. ఓకే రేపు పంపించేద్దాంలే స్కూల్కి. కావాలంటే నేను లీవ్ పెట్టుకొని ఇంట్లోనే ఉంటా. ఏమన్నా ఇబ్బంది ఉంటే మనం చూసుకోవచ్చు, నేను వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అయిపోయింది ఈరోజు, ఏదేదో జరిగేస్తుంది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. మా అక్క బాగాలేదని ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే వీడియోలోనే చూసారు కదా సడన్గా ఎన్ని జరిగాయో. స్కూల్కి అన్నీ అమ్మ రెడీ చేసేసింది అన్నీ. సరే ఇంక మా తమ్ముడు ఉన్నాడు ఈరోజు. ఏమన్నా ఇబ్బంది అనుకోండి, సడన్గా వాళ్ళు కాల్ చేస్తారు పాప ఇట్లా ఇబ్బంది పడుతుంది అని. అలాంటి టైంలో నేను ఇక్కడ నుంచి దూరం అండి, కొంచెం పోలేదు. మా అక్కకి బండి రాదు, ఏమి రావు, ఆటోలో పోవాలి. చాలా దూరం, అది పోయేటప్పుడు చాలా లేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఆపేసా. రేపు పంపించేస్తా. రేపు ఏమైనా ఇబ్బంది ఉన్నా మా తమ్ముడు ఉంటాడు. ఏం చేస్తాను, తప్పదు కదా. అసలు బాగుంది వీడియోలోనే మనకు అర్థమైపోయింది. బ్రష్ చేస్తా వామిటింగ్ వస్తుంది మమ్మీ అనింది. మా తమ్ముడు ఏమన్నాడు, అది బ్రష్ చేసేటప్పుడు వస్తుంది కదమ్మా చేసుకో అన్నాడు. తీరా చూడకపోతే అన్నం వచ్చేది. రేపు పంపించేద్దాంలే, ఇబ్బంది లేదు. అయిపోయింది, ఏం లేదు. వంట కూడా పెరిగే. మాకు కూడా ఈరోజు అయితే పెరుగన్నమే తినేస్తాము. టిఫిన్ కూడా లేదండి, ఒకేసారి పెరుగన్నం తినేస్తాం. ఎందుకంటే ఎవరికి ఇంట్లో కొంచెం వేళ్ళు చేసేసి బాగలేదు, దానివల్ల అందరూ పెరుగన్నమే, టిఫిన్ కూడా లేదు. ఓకేనా? బాయ్ అండి. బాయ్.